చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు గుర్తొస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా కనీసం పశ్చాత్తాపం కూడా ఆయనలో కనిపించడం లేదని మండిపడ్డారు. కడప జిల్లా మైదుకూరులో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని, చంద్రబాబుకు ఓటేస్తే నష్టమని, పథకాలన్నీ ఆపేస్తాడని సీఎం విమర్శించారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివన్నీ తెలిపారు. వైఎస్ జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని సీఎం జగన్ అన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? 2014లో మేనిఫెస్టోను అమలు చేశావా అంటే బాబుకు కోపం వస్తుందన్నారు. చంద్రబాబును ప్రశ్నిస్తే ఎల్లో మీడియాకు కోపం వస్తుందన్నారు. బాబును ప్రశ్నిస్తే దత్తపుత్రుడు, వదినమ్మకు, కాంగ్రెస్కు కోపం వస్తుందని జగన్ దుయ్యపట్టారు. చంద్రబాబు నాయుడు వయసు 75 దాటిందని, ఈ జీవితంలో వెన్నుపోట్లు, మోసాలతో జీవితం గడిచిపోయిందని, ఇప్పటికైనా ఆయన జీవితంలో పశ్చాత్తాపం లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఒక్క మంచి లక్షణం కూడా చంద్రబాబులో లేదని విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ స్కీముల లిస్టు చదువుతూ ఉంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందన్నారు. చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే అయ్యా చంద్రబాబు, ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? దాన్ని అమ్మేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మరి ఇలాంటి వాడిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ 6 అంటా ఉన్నారు. మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలంట, కొత్త అబద్ధాలంట. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా? అక్క? ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తారంట నమ్ముతారా? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేస్తా ఉన్న మోసాలు, వీళ్ళు చేస్తా ఉన్న అబద్ధాలను మనమందరం కూడా గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని మళ్ళీ అడుగుతా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా? 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. స్కిల్ గణన చేపడతామని, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. మెగా డిఎస్సీ మీదే తొలి సంతకమని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన ప్రకటించే మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు, సంపూర్ణ సహకారం ఉంటాయని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. బీజేపీ దేశ స్థాయిలో ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం, జనసేన ప్రకటించే మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు, సంపూర్ణ సహకారం ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశామని, బీజేపీ సూచనలు కూడా జోడించామన్నారు. ప్రజలను గెలిపించేందుకే తమ కలయికని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే తామంతా సర్దుబాటు చేసుకున్నామని వివరించారు. 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం సహా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. తల్లికి వందనం కింద ఒక్కో బిడ్డకు 15,000 ఇస్తామని ప్రకటించారు. ఉచిత ప్రయాణ సౌకర్యం, దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా, బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. దీనికి తోడుగా షణ్ముగ వ్యూహం, ఇది
యాడ్ చేశాం. అందులో కూడా మీరు చూస్తే ఇంటింటికి రక్షిత మంచినీరు కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం. రిలీజియన్ గా ఏ కమ్యూనిటీ ఎంతున్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారో చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు గాని అందరికి గాని ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్ గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. అనంతరం 3 పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతోందని, గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అశాంతి అరాచకమే ఉందని నేతలు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ పేదలకు 10 రూపాయలిచ్చి 100 రూపాయలు కొట్టేశారని దుయ్యబట్టారు. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచారని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లు సహా వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేశారని తెలిపారు. సగటున ప్రతి కుటుంబంపై 8 లక్షల మేర అప్పు ఉందని, అన్ని వర్గాలను జగన్ నాశనం చేశారన్నారు. విధ్వంస పాలన సాగనంపాలని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలతో దాదాపు 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లని 10% కోత కోసి 16,800కి రాజ్యాంగ పదవులకి బీసీలకి దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. 30,000 మంది ప్రాణాలు తీసి వారి భార్యలకి పసుపు తాడులు మంట కలిపారు. గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని 600 మందిని హత్య చేశారు. వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్ల రూపాయలని దారి మళ్లించారు. గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు దారి మళ్లించి. ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకొచ్చింది. ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికే మా కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటరు పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడిటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ, ఎస్టీ, అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది మన ఈ మేనిఫెస్టో. రాజధాని నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భంగం కలిగించడం వల్ల రాణిగారి తోటలో ఎక్కువగా నివాసం ఉండే భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మనకేంటి ఈ కర్మ, రాజధాని లేకపోవడం అని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడారని దుయ్యబట్టారు. తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్ రాణిగారి తోట, బాపనయ్య నగర్, కృష్ణదేవరాయ హైస్కూల్ వద్ద నుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రజా దీవెన యాత్ర కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్నారు. గద్దె రామ్మోహన్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాణిగారి తోట ప్రతి బజారులో నివాసం ఉండే వారికన్నా టూలెట్ బోర్డులు ఎక్కువగా దర్శనమిస్తున్నాయని, గతంలో ఈ ప్రాంతాన్ని మినీ ముంబై అనుకునేవాళ్లమన్నారు. విజయవాడ నగరంలో 1,00,000 మంది వలస వెళ్లిపోయారని చెప్తున్నారని, 1,00,000 గ్యాస్ కార్డులను క్యాన్సిల్ చేసుకోవటమే దానికి ప్రామాణికమన్నారు. రోజువారీ ఉపాధి మీద జీవించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని, వారిపై ఆధారపడి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని మిగిలిన వాళ్ళు ఉన్నారని అన్నారు. రాజధాని నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భంగం కలిగించడం వలన
రాణిగారి తోటలో ఎక్కువగా నివాసం ఉండే భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలని విశాఖపట్నం, కర్నూలు ప్రజలు చెప్తున్నారని అన్నారు. మన రాజధానిని మనం కాపాడుకుంటే ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, టూలెట్ బోర్డులు కనిపించవని, వ్యాపారాలు పెరుగుతాయని చెప్పారు. అటువంటి రాజధాని కోసం ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు. రాజధానిని రక్షించుకుంటే అదే మనకి అన్నం పెడుతుందన్నారు. 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇవాళ ఓటేసే ప్రతి ఒక్కరు కూడా మన రాజధానిని మనం కాపాడుకోగలిగితే ఈ టూలెట్ బోర్డులన్నీ కూడా ఇక అవసరం లేదు. అంతమంది ఇళ్లలో వచ్చేసి నివాసం ఉంటుంటే వ్యాపారస్తులు ఇవాళ ఉన్న 10 కోట్లు 100 కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఉపాధి ఉంటుంది. రాజధాని పని చేసుకునే వాళ్ళకి పని ఇస్తుంది, చదువుకునే వాళ్ళకి చదువుకునే అవకాశాలు ఇస్తుంది. వాళ్ళ ఎయిమ్స్ హాస్పిటల్ అక్కడ కాలేజీ వచ్చిందంటే అది రాజధాని. మనకి విజయవాడలో రాజధాని ఉండబట్టే ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది, ఎయిమ్స్ కాలేజీ కూడా వచ్చింది. అదేవిధంగా చదువు పూర్తయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే శక్తి రాజధానికి ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారాలు చేసుకునే అవకాశం ఇచ్చే శక్తి రాజధానికి ఉంది. అలాంటి రాజధాని కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా రాజధాని మాకు కావాలని ఓటు ద్వారా తెలియజెప్పమని ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక రాజధాని వస్తే మనందరికీ కూడా కూడుబెట్టేది వృక్షే రక్షితో రక్షిత అన్నారు. అంటే చెట్టును మనం రక్షిస్తే ఆ చెట్టు మనందరినీ రక్షిస్తుందనే సామెత. రాజధానిని మనం రక్షిస్తే ఆ రాజధాని మొత్తం అందరికీ అన్నం పెట్టుద్ది అనేది ఇవాళ అందరి ఆలోచన. అందువల్ల మరొక్కసారి మీ ద్వారా కోరుతా ఉన్నాను. అనంతరం బీజేపీ నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావు, జనసేన నాయకులు మాట్లాడుతూ రాణిగారి తోటలో పారిశుద్ధ్యం లోపించిందని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. ఉపాధి లేక కార్మికులు వలస వెళ్లిపోయారని అన్నారు. మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. సుమారు 70 నుంచి 80 వేల మంది కార్మికులు వలస వెళ్ళినటువంటి పరిస్థితి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రం అంతా కూడా 40 లక్షల మంది ఉంటే ఇక్కడ సుమారుగా 1 లక్ష మంది పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇసుక లేకపోని కారణంగా సుమారు అనుబంధ రంగాల కార్మికులు సుమారుగా 20 రంగాల కార్మికులు వలస వెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాజధాని ఉంటే ప్రత్యక్షంగానే పరోక్షంగానే సుమారుగా 1 లక్ష మంది కార్మికులకు ఉపాధి దొరికేటువంటి పరిస్థితి. అంటే మౌలిక సదుపాయాలు కూడా కల్పన చేయలేటువంటి ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి. ఈరోజు నిత్యావసర వస్తువు ధరలు కూడా పెరిగిపోయి విపరీతంగా ఉన్నటువంటి ఈరోజు పరిస్థితులు సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితుల్లో ప్రతి మనిషిగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున అతను ఏ హోదాతో మరి కరకట్ట నిర్మాణం మొత్తం కూడా మేమే చేసామని చెప్పుకోవడం జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. మరి అలాగా లేనిపోని వ్యాఖ్యలు చేసుకుంటూ మరి జనంలో తేలికవడం తప్పితే ఈ రోజున శాసనసభ్యుడిగా గద్దె రామ్మోహన్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి వచ్చే మా ఎన్డీఏ కూటమిలో మరి ప్రజలకి మరింత దగ్గరయ్యి అనేక సేవా కార్యక్రమాలు మా కూటమి తరపున చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందువరకు ధన్యవాదాలు. ప్రధాని నరేంద్ర మోదీ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సర్వనాశనమైందని కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి లేకుండా దేశాన్ని సర్వనాశనం చేసిన మోదీని ఇండియా కూటమి ద్వారా ఓడిస్తేనే దేశ ప్రజలు నిలదొక్కుంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య నేడు లయోలా కాలేజీ పరిసర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాల పేరు పెట్టి వాటిని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఆ ప్రభుత్వం కూడా త్వరలో కూలిపోతుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ తండ్రి ఫోటో పెట్టి విజయం సాధించి ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కదా ప్రజలకు ఎంతో మేలు చేస్తాడనుకుంటే ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నాడని అన్నారు. రాష్ట్రం అప్పులమయమైందని తెలిపారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు ఇంటింటికి వెళ్లాలంటే షర్మిలను గెలిపించాలని కోరారు. పేద బడుగు బలహీన వర్గాల సమస్యలు తీరుతాయన్నారు. వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత 10 ఏళ్లు ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. అన్నింటినీ కూడా అమ్మేసి మన భారత ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేసి ఏ నిరుద్యోగ యువతలు కానీ ఏ విధంగా కూడా అభివృద్ధి లేకుండా భారతదేశాన్ని సర్వనాశనం చేసినటువంటి నరేంద్ర మోడీని మనం
ఇండియా కూటమి నాయకుల ద్వారా ఓడిస్తే కానీ మనం భారత ప్రజలు నిలదొక్కుంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి రంగాల్లో కూడా మరి విఫలమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సంక్షేమ పథకాలని పేరు పెట్టి అవి కూడా సక్రమంగా అందజేయకుండా ప్రజలను నరకం చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అతి త్వరలో కూడా కుప్పకూలిపోతుంది. మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ అయినటువంటి శర్మిలమ్మ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజయపథంలో దూసుకుపోతూ ఉంది. మరి మీరు చూస్తూ ఉన్నారు, మరి రాజశేఖర రెడ్డి గారికి 2 బిడ్డలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక బిడ్డ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని మరి విజయం సాధించి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి మరి ఈ 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఆంధ్ర మాల్యాగా పిలిచే బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భాగవతం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అని పెయిడ్ ఆర్టిస్టులతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీలో అనేక పదవులు అనుభవించి కేవలం డబ్బుల కోసం సుజనా చౌదరి పక్షాన చేరి కావాలని నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలోని 41వ డివిజన్ హరిజనవాడ మసీదు వీధి ప్రాంతాల నుండి గడప గడపకు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్లు కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్, ఏపీఐఏసీ చైర్మన్ బండి పుణ్యశీల, పలువురు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ 43వ డివిజన్ను కార్పొరేటర్ ఇర్ఫాన్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గానికి రెడీమేడ్ నాయకులు పుట్టుకొచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని ఆసిఫ్ పిలుపునిచ్చారు. సుజనా చౌదరి భాగవతం గురించి ప్రజలందరికీ తెలుసని ఆంధ్ర మాల్యాని పిలుస్తారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీలో అనేక పదవులు అనుభవించి కేవలం డబ్బుల కోసం సుజనా చౌదరి పక్షాన చేరి కావాలని అలజడి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. దేవుడి దయ, జగనన్న ఆశీస్సులతో ఎంపీ కేశినేని నాని, నేను మీ ముందుకొస్తున్నామని ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 41వ డివిజన్లో ఎన్నికల ప్రచారం విజయవంతంగా సాగిందని, ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ కేశినేని నాని, ఆసిఫ్ను గెలిపిస్తామని చెప్తున్నారని కార్పొరేటర్ ఇర్ఫాన్, ఏపీఐఏసీ చైర్మన్ బండి పుణ్యశీల స్పష్టం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించే దిశగా మీరు అందరూ అండగా ఉండాలి. అలాగే ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. దేవుడి దయ, జగనన్న ఆశీస్సులతో మేము మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి. ప్రజాపక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల్లో మమేకమయ్యే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. తప్పకుండా హ్యాట్రిక్ దిశగా ఇద్దరిని గెలిపించే దిశగా మీరు అందరూ అడుగులు వేయాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో మా పార్టీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా ఎంపీ గారి, ఎమ్మెల్యే గారి విజయం కోసం ప్రతి ఒక్క అడుగు మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఎంపీ, ఎమ్మెల్యే విజయవాడ ఏదైతే విజయవాడలో 7 సీట్లు ఉన్నాయో ఆ 7 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఎంపీ గారైన నాని గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, నిలబడి చాలా ఇబ్బందులు గురి అవుతున్న వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సీసీ రోడ్లు కానీ, మన స్వాతి దాకా కల్వట్టు నీళ్లు వెళ్ళిపోవడానికి కల్వట్టు కూడా నిర్మించడం జరిగింది. అలాగే ముస్లిమ్స్ బరెల్ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సుమారుగా నా చిన్న డివిజన్ అయినా సరే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వం వీళ్ళు అంటున్నారు అభివృద్ధి లేదు. ఈ 25 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు కానీ అన్ని సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం కాదా? ఇది అభివృద్ధి కాదా? నేను మిత్రపక్షాలకు ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చూసుకుంటే మా జగనన్న ఇక్కడ ఎక్కువగా మైనార్టీలు, బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతం పశ్చిమ నియోజకవర్గంలో మా జగనన్న కళ్ళు లేని కబోదుల్లా మీకు తెలియనంత మాత్రాన, మీకు అవగాహన లేనంత మాత్రాన ప్రజలకి అవగాహన లేదు అనుకుంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు బొక్కబోర్లా పడినట్టే. మరి రేపటి విజయం ఖచ్చితంగా ఆసిఫ్ గారికి, అలాగే ఆ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గారికి విజయం గొప్పగా వరించనయ్యింది. మరి ఈ విషయంలో ప్రజలందరూ కూడా సింగిల్ ఎజెండాతో ఉన్నారని గౌరవంగా తెలియజేస్తా ఉన్నాను.
విజయవాడకు సుజనా చౌదరి పక్కా లోకల్ అని 30,000 ఓట్ల మెజారిటీతో పశ్చిమంలో ఎన్డీఏ గెలుపు ఖాయమని పశ్చిమ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ జోష్యం చెప్పారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్యాకేజీలకు డబ్బులు ఇస్తే ఓట్లేసే పరిస్థితిలోని ఇటు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కులంగానే ఏ మతం ప్రజలు కూడా లేరనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. రాజకీయాల్లో తిరిగానన్నావు 10 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలే తప్ప నీలాగా ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు ప్యాకేజీలు ఇస్తే తీసుకొని నాయకత్వంపై తిరిగే పరిస్థితి ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు నగరాలంటే నమ్మకస్తులైనటువంటి విశ్వాసానికి మచ్చ తెచ్చినటువంటి వ్యక్తి పోతిన వెంకట మహేష్. ఈరోజు నగరాలంతా కూడా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలకు నొచ్చుకొని నీపై నిన్ను యావగించుకుంటున్న పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా ఎలాంటి మాటలు మానుకోవాలా. నువ్వు నిజంగా ఓటు అడగదలుచుకుంటే 5 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేశావో చెప్పి అడగాల. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సుజనా చౌదరి అనే గ్రహణం పట్టుకుని డబ్బు అహంకారంతో పేద ప్రజలను మోసం చేస్తున్నారని జై భీమ్రావ్ భారత్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరసాద్ విమర్శించారు. నగరంలోని 1 టౌన్ చిట్టినగర్ జై భీమ్రావ్ భారత్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరసాద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తాను జై భీమ్రావ్ భారత పార్టీ తరపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు పరసాద్ తెలిపారు. సుజనా చౌదరి 6,000 కోట్ల రూపాయలను బ్యాంకులను మోసం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెడతారా అని విమర్శించారు. బీజేపీ పార్టీ ఒక ఆర్థిక నేరస్తుడిని తీసుకువచ్చి మత కలహాలు సృష్టిస్తున్నారని పరసాద్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో నీకేం సంబంధం? పశ్చిమ నియోజకవర్గంలో ఏ రోజన్నా ఒక్క రాత్రి నువ్వు నిద్ర చేసావా? ఇక్కడ ఈ రోజు నువ్వు పశ్చిమ నియోజకవర్గంలో ఓటీ నీకు అనౌన్స్ ఈ యొక్క కూటమి అభ్యర్థిగా నిన్ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒక్క రాత్రైనా ఇక్కడ నిద్ర చేసావా? అటువంటి నీకు పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు ఎందుకు ఓటేయాలి? తస్మాత్ జాగ్రత్త. ప్రజలారా ఒకసారి గమనించండి. ఇటువంటి మతోన్మాత ఈ యొక్క ఒక శక్తి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో కుల మతాల మధ్య ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతో ప్రశాంతంగా పశ్చిమ నియోజకవర్గంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చిపెట్టి ఇక్కడ రావణ కాష్టం చేయాలని చెప్పి ఈ సుజనా చౌదరి అనే ఒక ఆర్థిక నేరస్తుని తీసుకొచ్చి ఈ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ పోటీ చేయిస్తుంది. అంతేకాదు ఇక్కడ చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఏ మసీదులోకి అయితే ఈరోజు సుజనా చౌదరి వెళ్ళాడో ఆ మసీదునే రేపొద్దున టార్గెట్ చేసి ఆ మసీదులోనే గొడవలు జరుగుతాయి. ఏ చర్చిలోకి అయితే వెళ్ళాడో ఆ చర్చిలోనే ఈ సుజనా చౌదరి గొడవలు చేయడం. దళితులకు చెందాల్సిన 72,000 కోట్ల ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లించిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు కోరారు. జగన్ 5 ఏళ్లు పాలనలో ఇసుక దోపిడీ, నాడు నేడు, జగనన్న ఇళ్లు ఇలా అనేక పథకాల్లో అవినీతి అక్రమాలు చేస్తూ అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. నగరంలోని భవానీపురం ఓ హోటల్ వద్ద రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవుల ఆధ్వర్యంలో బహుజన ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం దాసరి చెన్నకేశవులు మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి కన్నా అవినీతి అక్రమాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. నిత్యం నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటూ పలికే సీఎం 2019 నుంచి ఇప్పటి వరకు 28 మందిపై దళిత బిడ్డల్ని హత్యలు చేస్తే ఏ న్యాయం చేశారని ప్రశ్నించారు. సొంత డ్రైవర్ను హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా సీఎం జగన్ పక్కన కూర్చోబెట్టుకొని అతని భార్యకి రంపచోడవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నారు. దళితుల శిరోమండనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులకి ఎమ్మెల్యే ఇవ్వడాన్ని దళితులను ద్రోహం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా దళితులకు, బహుజన ప్రజా సంఘాలకు, ప్రజాస్వామికవాదులకు పిలుపునిచ్చారు. 6 లక్షలు వెచ్చించి మీ వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టారే కానీ కార్పొరేట్ స్థాయిలో తయారు చేసిన స్కూళ్ళు ఈరోజు పేదవాడికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? నూతన విద్యా విధానంలో అక్కడ 3, 4, 5 తరగతులు తీసేసావు. 1, 2 తరగతుల్లో పిల్లలు లేరు. స్కూళ్ళు మూతపడిపోయినాయి. 22 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేసినట్టు 7 రూములు కలిగిన ఒక స్కూల్ ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో హనుమంతరపాడు మండలంలో కిష్టంపల్లి అనే గ్రామంలో నేను చూశాను. 7 రూములు ఖాళీగా ఉన్నాయి. పిల్లలు లేరు. స్కూల్ మూసేసావు. పంతులు లేరు. అవి అసాంఘిక కార్యకలాపాలకు నయంగా ఉండి ఆ ఊర్లో ఉండడానికి వీళ్ళని పరిస్థితి ఏర్పడింది. ఇదేనా కార్పొరేట్ స్థాయి విద్య అంటే? విద్య మీద నువ్వు ఎంత దృష్టి పెట్టావో ఒక్కసారి పేదవాడు కనుక ఆలోచిస్తే తెలుస్తుంది. నేను అమ్మఒడి ఇస్తున్నాను, దాదాపుగా ప్రతి బిడ్డకి అమ్మఒడి ఇస్తున్నాను, నేను ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి ఇస్తాను అన్నావు. ఓకే, అమ్మఒడి అంటే ఏందో పక్కన పెడదాం కాసేపు.
ఒక్క బిడ్డ ఎల్కేజీ చదవాలి అంటే ఈరోజు నెలకు 3,000 రూపాయలు అవుతుంది వ్యాన్ ఫీజుతో కలిపి. అనంతరం మాజీ మేయర్ తాడి శకుంతల మాట్లాడుతూ నగరంలో మేయర్ కార్పొరేటర్లు పరిపాలన గాలి కొదిలేసి ఉదయాన్నే రోడ్లపై తిరుగుతున్నారని, అసలు నగరానికి మేయర్ ఉన్నారా అని ప్రశ్నించారు. వ్యవస్థ గురించి మాట్లాడలేదు, కానీ వాళ్ళ కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్లకు పోటీ చేయడం, ఎలక్షన్లో మాట్లాడమే. బాబురావు గారిని ప్రశ్నిస్తున్నా, ఎవరి ఉద్యమంతో మీరు మమేకమై ఈనాళ్ళు ఉన్నారు? ఉద్యమం లేదు, ఏమీ లేదు. ఎన్నికలకి అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం, అడ్జస్ట్మెంటు ఎలక్షన్లు. ఓకే, ఇది సమాధానం చెప్పవలసిందిగానే నేను వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన మనిషిగా అడుగుతున్నా. ఇట్ ద సేమ్ టైం ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ ఈయన వచ్చాక పెట్టాడేమో వాలంటీర్ అనే పేరు. అబ్బాయి చెప్పినట్టు అన్ని రకాలుగా కూడా కొత్త రూములు కట్టడానికి పార్టీ రంగులు వేసుకోవచ్చా? ఏం చేస్తున్నది ఈసీ కానీ ఇంకొకళ్ళు కానీ? ప్రతి గ్రామంలో కూడా పరిస్థితులు మార్చిపారేసి అసలు వైఎస్ఆర్ పార్టీ రంగులు, వైఎస్ఆర్ పార్టీ మనుషులైనట్టుగా ఈ యొక్క సభలో 600 కోట్లతో ఎన్నికల ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.